హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తా అన్న మద్యపాన నిషేధం గురించి ఆయన ప్రియ శిష్యుడు పులివెందుల వాసైన ప్రదీప్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి విందాం, తర్వాత మనం విశ్లేషణ చేద్దాం. క్వాలిటీ లిక్కర్ లేకోకుండా నార్మల్ లిక్కర్ అనేది ఎందుకు పెట్టినాడని అంటే, అట్లన్నా మానేస్తారేమో, ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది మానేస్తాము, విపరీతమైన రేట్లు ఉన్నాయి, అట్లన్నా సరే మానేస్తారేమో, దానివల్ల అయినా కనీసం ఏదైతే కన్జంప్షన్ ఏదైనా తగ్గుతుంది, వాడేవాళ్ళు తగ్గుతారు, తాగేవాళ్ళు తగ్గుతారు అనే ఉద్దేశంతో మనం చేసింది. కానీ ఏదో దాని మీద సంపాదించుకొని దాని మీద రాష్ట్రాన్ని నడపాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేదు. గవర్నమెంట్ స్టోర్స్ తీసుకొచ్చి ఒక అంత క్వాలిటీ లిక్కర్ లేకపోతే ఎందుకు చాలా సీరియస్ మ్యాటర్. అట్లన్నా మానేస్తారేమో, ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది మానేస్తాము, విపరీతమైన రేట్లు ఉన్నాయి, అట్లన్నా సరే మానేస్తారేమో, దానివల్ల అయినా కనీసం ఏదైతే కన్జంప్షన్ ఏదైనా తగ్గుతుంది, వాడేవాళ్ళు తగ్గుతారు, తాగేవాళ్ళు తగ్గుతారు అనే ఉద్దేశంతో మనం చేసింది. కానీ ఏదో దాని మీద సంపాదించుకొని దాని మీద రాష్ట్రాన్ని నడపాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేదు. విన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి? దశల వారీగా ఏది సంతకం పెట్టక ముందులేమో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా 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 అని చెప్పి ఎట్టా నరికాడు. ఆ నరికిందేమో బాబాయికి బాత్రూంలో గొడ్డల పోటీ ఎత్తే కనుక ఇక్కడ 151 సీట్లు వచ్చినాయి. అది వేరే విషయం, మనం తర్వాత మాట్లాడుకుందాం. అని చెప్పింది పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. గెలిచిన తర్వాత సంతకం పెట్టేటప్పుడు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, 2024కి 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యం దొరికే విధంగా చేసి మీ ముందరకు వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా? ఇప్పుడు ఎవరో ఈ ప్రదీప్ రెడ్డి పులివెందుల వాసి ఏం మాట్లాడుతున్నాడు? నాసిరకం మద్యం తెచ్చి ప్రభుత్వం ద్వారా అమ్మితే తాగేవాళ్ళు తగ్గుతారు అన్నాడు. అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధమా? ప్రతిపక్షాలు చెప్పింది నిజమా? ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయి? నాసిరకం మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పి పదే గొంతు చించుకొని అరుస్తున్నా ఇంతవరకు పట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన సొంత స్నేహితుడు, తన పక్కనే ఉండే పులివెందుల వాసి అనుచరుడైన ప్రదీప్ రెడ్డి చెప్పిన మాటలకి ఏకీభవించడా? సరే, ఆయన మాటలు కూడా ఏదో ఫ్లోలో మాట్లాడాలి అని కొట్టేశారు, బాగానే ఉంది. నాసిరకం మద్యం తెచ్చితే గనక జనాలు తాగకుండా ఉంటారు అనుకున్నప్పుడు దాని రేటు భారీ ఎత్తున పెట్టి ప్రజలను దోచుకోవటం ఎందుకు జగన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పండి అయ్యా. పేటిఎంస్ కింద కామెంట్లలో మమ్మల్ని తిట్టడం కాదయ్యా, సొంత ఇదే జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో రైట్ హ్యాండ్ లాగా ఉండే ప్రదీప్ రెడ్డి చెబుతున్నాడు, వెళ్ళి అరే వద్దులే బూతులు వస్తున్నాయి, ఎందుకురా మా అన్న పొరుగు తీస్తావు, ఏదన్నా ఉంటే కనుక వెళ్ళి జగనన్నతో మాట్లాడుకో, నీకు రావాల్సిన ప్యాకేజీ నువ్వు తీసుకో, బయటకు వచ్చి మాత్రం ఇంటర్వ్యూలు మాకు రా అని చెప్పి వెళ్ళాడు. కాళ్ళు పట్టుకుంటారో, నడుము పట్టుకుంటారో, మెడకాయ పట్టుకుంటారో, ఏదో ఒకటి పట్టుకొని బతిలాడుకుంటారు వాడిని. వాడి బయటకు వచ్చాడనుకో, ఇలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చి మీ జగన్ రెడ్డి చేసే బొక్కలన్నీ బయట పెడుతున్నాడు. ఇదొకటే కాదు, ఇలాంటి బొక్కలు చాలా బయట పెట్టాడు. కానీ మద్యపానం గురించి మాత్రం ఇవాళ ఇచ్చిన కామెడీ బిట్టు నవ్వకుండా ఉండలేకపోతున్నాను రా స్వామి. నవ్వు ఆపుకోవట్లా, నాకైతే నవ్వు ఆగట్లా మొదల. ఎందుకంటే నాసిరకం మద్యం ప్రభుత్వం ద్వారా అమ్మితే, అది ఎక్కువ రేటు పెట్టి అమ్మితే జనాలు తాగటం మానేస్తారు. కొత్తది చెప్పారా మహానుభావులరా మీరు అందరూ, ఎక్కడ దొరికారా మీరు అందరూ? అసలుకి రాష్ట్రానికి ఇంత అరిష్టం, ఇంత దరిద్రులు ఎక్కడ దొరికారా మాకు? అయ్యా ప్రదీప్ రెడ్డి, ఎంత కోడి బుర్రగాళ్ళు ఎందుకయ్యా వస్తారు? ఏదన్నా మేము ప్రశ్నిస్తే కనుక బయటకు వచ్చి బూతులు తిట్టారే. పేటిఎంస్ మీకే చెబుతుంది, బూతులు తిట్టే మీరు వెళ్ళి ఇప్పుడు ప్రదీప్ రెడ్డి ఆ పని చేయండి, పోయి ఇవన్నీ కాదులే కానీ మద్యపాన నిషేధం చేసావా జగన్ రెడ్డి? చెయ్యలేదు, తీసేయి. సిపిఎస్ రద్దు చేసావా జగన్ రెడ్డి? చెయ్యలేదు, తీసేయి. 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చావా జగన్ రెడ్డి? ఇవ్వలేదు, తీసేయి. అన్నీ తీసేస్తే నువ్వెందుకు మాకు జగన్ రెడ్డి? నిన్ను తీసేస్తాం. ఎందుకు నువ్వు మాకు? ఇదే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఈ విషయం మీద డిబేట్, మద్యపాన నిషేధం మీద డిబేట్కి రావాలనుకునే
దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఈ వీడియోలో ఒక కామెంట్ చేయండి. లేదంటే కనుక మీరు ఎక్కడ పింగ్ చేసినా సరే నేను రాగలను, వస్తాను. నా డిబేట్కి తట్టుకోగల దమ్ము మీ దగ్గర ఉంటే కనుక దయచేసి ఇక్కడ వీడియోలో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్.